వీరేశలింగం గారి స్ఫూర్తితో 1902లో గుంటూరులో వితంతు శరణాలయాన్ని స్థాపించినది ఎవరు? ఉన్నవ లక్ష్మీనారాయణ. 1921 ప్రాంతంలో ఆంధ్రపత్రిక, ఆంధ్రభారతికి సహాయ సంపాదకుడిగా పనిచేసి తన ఆత్మకథను నేను అనే పేరుతో రచించినది ఎవరు? బసవరాజు అప్పారావు గారు. నండూరి వెంకట సుబ్బారావు గారు రాసిన ఇంకిపాటలలోని భావాలకు చిత్రాలు చిత్రించిన వారు ఎవరు? అడవి బాపిరాజు. స్త్రీల సమస్యల కోసం సావిత్రి అనే పత్రికను స్థాపించి దానికి సంపాదకత్వం వహించినది పులివుర్తి లక్ష్మీ నరసింహాంబ. 1913లో బాపట్లలో జరిగిన ప్రథమ ఆంధ్ర మహాసభలో మహిళా విభాగానికి అధ్యక్షురాలు ఎవరు? కొటికలపూడి సీతమ్మ గారు.